కవిత మీ లైన్లోకి వచ్చినట్టుంది. మాజీ ఎంపీ అయోధ్యలో రామ మందిరాన్ని స్వాగతిస్తాం, ఇది భవ్యమైనటువంటి మందిరము, 100 కోట్ల మంది చిరకాల వాంఛ, మేము స్వాగతిస్తామని ఒక ట్వీట్ చేసారు ఈ మధ్య. అదే అన్న నాస్తికుడు, చెల్లె భక్తురాలు, ఏం చేస్తాం ఇట్లా రెండు వాళ్ళే మాట్లాడతారు అన్నట్టు, వాళ్ళకి అదొక అలవాటు అన్నట్టు వాళ్ళ ఇంట్లో వచ్చి. వాళ్ళ పార్టీలో ఎవరైనా హరీష్ అంటే పడలేదు అనుకో పోయి రాముకి చెప్పుకోవాలి, రాము అంటే పడలేదు అనుకో హరీష్కి చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు బయటికి ఏంటంటే రాముకు హరీష్కు పడతలేదని నటిస్తూ ఉంటారు, కానీ మళ్ళీ ఇద్దరు బావ బొమ్మరుదులు ఇద్దరు ఒకటే నటిస్తూ ఉంటారు. జనానికి మాత్రం రాముని ఎవడెవడు తిడుతుండ అనేది హరీష్కి చెప్తారు, హరీష్ని ఎవడెవడు తిడుతుండ అనేది రాముకి చెప్తారు. మళ్ళీ వీళ్ళు పొద్దుకి ఇద్దరు మాట్లాడుకొని ఎవరిని ఎక్కడ పొందబెట్టాలనేది ఇద్దరు కలిసి పొందబెడతానే ఉంటారు. కవిత, శిబు సోరెన్, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్, ఈడీ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా మాకు పనులు ఉన్నాయి లేకపోతే ఇంకేదో కారణం చేత మేము రాలేకపోతున్నాము, మా ఆఫీస్కి రండి అని శిబు సోరెన్ చెప్పిండు. కవితనేమో నాకు ఒకటే రోజు టైం ఇచ్చారు రాలేమంటున్నారు. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్ అన్న. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సినటువంటి సందర్భం లోపల ఒకసారి రాలే, 2 సార్లు రాలే, 3 సార్లు రాలే, 4 సార్లు రాలేదు. ఏముంటుందన్నా ఇదే విషయం కోర్టుకు చెప్పి వారెంట్ తీసుకొని రిమాండ్ చేయొచ్చు. సో సింపుల్ ఇష్యూ. దీనికి ఇది ఏదంటే చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్టు టీవీలలో స్క్రోలింగ్లో వస్తుంటే సిగ్గనిపిస్తుంది నాలాంటి వాడికి. ఏం చేస్తారు ఈడీ అధికారులు, ఏం చేస్తారు వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్లు?